శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నేడు ఈ యొక్క బండ్లగూడ జాగిర్ ప్రాంతంలో గోశాలలో ఉన్నాము. ఈరోజు మనతో ఆవుల నరసింగరావు గారు ఉన్నారు. అంటే ఈ గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎలా ఉంటుందని వారికి చూపిస్తాను. ఇప్పుడు సాధారణంగా మనకి ఆరా పవర్ ఎంత ఉంది అనే తెలుసుకోవడానికి ఏంటంటే ఈ సైంటిఫిక్ ఆరా స్కానర్ చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వారి ఆరా స్కానర్ ఆరా చెక్ చేయాలి అంటే ఎంత ఆరా శక్తి ఉంది, వారికి ఉన్నటువంటి కాంతి పుంజము ఎంత ఉంది అని చెక్ చేయడానికి ఈ సెలైవ తీసుకోవాలన్నమాట. లాలాజలాన్ని తీసుకొని స్కానర్లో పెట్టి చెక్ చేస్తే ఎన్ని మీటర్ల ఆరా ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చేయబోతున్నాము. వారు దీనికి లాలాజలాన్ని అంటిస్తారు, 2 బడ్స్కి అంటించిలా పెడతారు. పెట్టిన తర్వాత వారికి ముందు ఆరా పవర్ ఎంత ఉంది, గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆరా ఎంత ఉంది అనేది ప్రాక్టికల్గా మనం చూద్దాం. అంటించండి. ఇప్పుడు వారు ఇక్కడ నిల్చుంటారు. ఇక్కడ నిల్చు, రాయి దగ్గర నీ పక్కన నిల్చు. న్యాచురల్ వాళ్ళకి ఇంతే ఆరా పవర్ ఉంది. సుమారుగా ఒక 1.5 మీటర్ ఉంటుంది అంతే. ఇక్కడ వస్తే లేదు, ఇక్కడ వరకే ఉంది. ఇక్కడ ఒక రాయి పెట్టండి, ఆ రాయి తీసు. ఎక్కడైతే ఆరా పవర్ ఉందో అక్కడ మనకి స్కానర్ ఓపెన్ అయిపోయింది. ఇది ఇక్కడ. ఇప్పుడు వారు ఈ యొక్క పుంగనూరు జాతి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇప్పుడు వారి ఆరా పవర్ ఎంత పెరిగిందో మళ్ళీ మనం ప్రాక్టికల్గా చూసుకుందాం. ఓం శ్రీ గోమాత్రే నమః అనుకుంటూ ప్రదక్షిణ చేయండి మీరు. ఐదు ప్రదక్షిణ చేశారా? నరసింగరావు గారు ఇప్పుడు 5 ప్రదక్షిణలు గోమాత చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇప్పుడు వారి ఆరా మళ్ళీ చెక్ చేస్తున్నాను. ముందున్నటువంటి ఆరా ఇక్కడ వరకే ఉంది, ఈ రాయి వరకే ఉంది. ఇక్కడి వరకు ఇప్పుడు మనకు ఆయనకు ఆరా ఇంతవరకు పెరిగిందనమాట. వెనక్కి వెళ్తే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇది స్పాట్. ఇక్కడ అంటే సుమారుగా ఇది కూడా ఒక 40 మీటర్ల వరకు, 40-50 మీటర్ల వరకు ఆరా పవర్ పెరిగింది. వారికి ఉన్నటువంటి ఆరా ఇంతకుముందు ఇంత ఉంది. కాబట్టి హిందూ ధర్మంలో ఏం చెప్తున్నారు అంటే గావో విశ్వస్య మాతరః అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విశ్వానికి అందరి కూడా మాతృ తల్లి లాంటిది గోమాత. కాబట్టి ఆ గోమాతను కుల, జాతి, మత, లింగ భేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవచ్చును. మతాలకు అతీతము, కులాలకు అతీతము, జాతులకు అతీతము,
తర్వాత దేశాలకు అతీతం. గోమాత వలన ఎన్నో మనకు గోమాతను మనం రక్షించుకోవడం కాదు, గోమాతను రక్షించే మన మానవాళ్ళందరూ కూడా రక్షిస్తుంది గోమాత. దాన్ని పోషించడం వల్ల మనకేదో మనము దాన్ని ఉద్ధరించినట్లు కాదు, మనము దాని ద్వారా ఉద్ధరించబడతాం. కాబట్టి గోమాతను రక్షించుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత అన్నమాట, కర్తవ్యం కూడా. కాబట్టి అలాంటి గోవును రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరితో మనవి చేస్తూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.